ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రేడియోకు దగ్గరగా కూర్చోనండి. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ దిన మన అంశము హోప్, నిరీక్షణ. ఈ ప్రపంచంలో దేనిలోనూ నిరీక్షణ ఉంచలేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నిరీక్షించటానికి తమకింక మిగిలింది ఏమీ లేదు అని చెప్పేవాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం మీద మీ మనసును ఉంచాలని నేను కోరుతున్నాను. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని ఒక నిరీక్షణతో కూడిన శ్రేష్టమైన వాక్కులను ఈ వచనములో మనం గమనించవచ్చు. ఇక్కడ నిరీక్షణ అన్న మాట ఎంత నొక్కి చెప్పబడిందో గమనించారా? నిజమైన నిరీక్షణకు ఆధారం దేవుడే. పరిశుద్ధాత్ముడే తన శక్తిచేత మిమ్మును నింపి మీకు నిరీక్షణ కలుగచేస్తాడు. దీన్ని మన జీవితాలకు అన్వయించుకోవడానికి ముందుగా పరిస్థితులు కొన్నిసార్లు ఎంత నిరాశాజనకంగా కనబడతాయో మనం ఒప్పుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి క్యాన్సర్ లేదా మరో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అనుకుందాం. తన జీవితంలో రోజులు లెక్కపెట్టుకోవటమే ఇక మిగిలింది. తన శరీరాన్ని కబళిస్తున్న ఈ ప్రాణాంతకమైన వ్యాధి వల్ల ఇక ఎలాంటి నిరీక్షణ లేనట్టుగా అతని పరిస్థితి ఉంది. జీవితమే శూన్యముగా అనిపిస్తుంది. మరొక ఉదాహరణ, పిల్లలను పెంచటం, వారికి మంచి బుద్ధులు నేర్పించటానికి తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఆ పిల్లలు అబద్ధాలు ఆడటం లేదా చెయ్యొద్దన్న పనులే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. చివరికి తల్లిదండ్రులు విసిగిపోయి వీళ్లను బాగుచేయటం ఇక మా వల్ల కాదని చేతులెత్తే పరిస్థితికి వస్తారు. ప్రియులారా, మరొక ఉదాహరణను మనం చూద్దాం. ఉద్యోగంలో ప్రమోషన్ కోసమో లేక జీవితంలో పైమెట్టుకు వెళ్లడం కోసమే ఒక మంచి అవకాశం కోసం మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తూ ఉంటారు. వయస్సేమో పెరిగిపోతుంది, కాని ఆశలు మాత్రం నానాటికి అడుగంటిపోతున్నాయి. మనం నిరీక్షణ కోల్పోయేలా చేసే రోజువారీ ఉదాహరణల్లో ఇవి కొన్ని. నిరీక్షణ లేక ఆశ అనే మాటను మనం సర్వసాధారణంగా వాడే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, ఇవాళ మనకు వర్షం పడదని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాం. నిరీక్షణ లేక ఆశ అనే మాటలు మనం చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. అయితే బైబిల్ పరిభాషలో నిరీక్షణ అనే మాట వాడబడినప్పుడు అదేదో సీదాసాదా కోరిక లాంటిది కాదు. అది నిర్దిష్టమైన, ఖచ్చితమైన నిరీక్షణ. గమనించండి, అది అచ్చమైన, స్వచ్ఛమైన భద్రతనిచ్చే నిరీక్షణ. రక్షణ నిరీక్షణను గూర్చి మాట్లాడితే అది నిశ్చయంగా మనకివ్వబడిన మూలస్తంభం లాంటి సత్యం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని చదవండి. సంఘానికి ఐక్యత, ఏకీభావం, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండడాన్ని గూర్చి నొక్కి చెప్పడం ఇక్కడ చూస్తాం. సమిష్టి లక్షణం కోసం ఏక మనసు కలిగి ఉండాలని పౌలు కోరుతున్నాడు. సంఘమంతా కలిసి కట్టుగా పనిచేయడం చూచినప్పుడు ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అది అసాధారణమని నాకు తెలుసు. కేవలం దేవుని నుండి కలిగే వరమే అలాంటి ఏకత్వాన్ని తీసుకురాగలుగుతుంది. ఆ ఏకత్వమే నిరీక్షణను పుట్టిస్తుంది. 13వ వచనంలో పౌలు అంటున్నాడు, మీరు విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమాధానముతో మిమ్మును నింపునుగాక.
ఈ వచనం మీకిష్టమైన వచనాలలో ఒకటిగా మారొచ్చు. అందుకే దీనిని కంఠస్థం చేయండి. పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారినప్పుడు ప్రభువులో మీకున్న నిరీక్షణను ఇది మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఆయన యందు మీరు విశ్వాసముంచినట్లయితే ఆయనే మీకు దారి చూపి నడిపిస్తాడు, మీకు నిరీక్షణను ఇస్తాడు. ప్రియ శ్రోతలు, ఈ చక్కటి వచనాలు మన హృదయాలలో ఎంతో ప్రభావితం చేస్తున్నాయి కదా. అవును, ఈ నిరీక్షణతో కూడినటువంటి వచనాలు మనకు చాలా అవసరం. ఒకసారి ఇలా ఆలోచన చేయండి. మీరు ఎడారి గుండా ప్రయాణిస్తున్నారు అని అనుకుందాం. కనుచూపు మేరలో ఎక్కడా నీటి జాడ కనబడడం లేదు. మీ పరిస్థితి దయనీయంగా ఉంది. అలాంటి పరిస్థితిలో చేయగలిగిందేమీ లేదు. ఎలాంటి సహాయం దొరుకుతుందన్న ఆశ లేదు. ఇక్కడ పౌలు వివరిస్తున్న పరిస్థితి కూడా ఖచ్చితంగా ఇలాంటిదే. మీ హృదయాలను రేపి సంతోషాన్ని మీకివ్వాలని పౌలు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ వాస్తవం మీద దృష్టి ఉంచండి. మీకు నిరీక్షణ అంటూ ఉంటే అది యేసుక్రీస్తులోనే అయి ఉండాలి. అది సమాధానంతోనూ దేవుని యందలి విశ్వాసం ద్వారానూ మీకు ఇవ్వబడి ఉండాలి. ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపించి నీ అనుదిన జీవితంలో నిన్ను నడిపిస్తాడు అన్నదే నిరీక్షణ. ఒకవేళ మనకున్న వనరుల మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా మన పరిస్థితి నిరీక్షణ లేనిదే. అయితే దేవునిలో విశ్వాసముంచినట్లయితే ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన మనతో ఉంటే తన శక్తిని ఆయన మన జీవితంలోనికి తీసుకొస్తాడు. ఆయన నిజమైన దేవుడు కనుక మనకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అదే మన నిరీక్షణను పునరుద్ధీకరిస్తుంది, మనలను మరలా బ్రతికిస్తుంది. దేవుడు మరింత గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు గ్రహించినప్పుడే నీ జీవితంలో ఎదురయ్యే శ్రమల్లో, కష్టాలలో సులువుగా నీవు ధీటుగా ఎదుర్కోగలవు. నువ్వు ఎంత ఎక్కువగా ఎడారి అనుభవం గుండా వెళ్తావో అంత గొప్ప ఆశీర్వాదాలను నీవు పొందుకుంటావు. ఆ ఆశీర్వాదాల కోసం నిన్ను సిద్ధపరిచే క్రమంలోనే వినయ మనస్సు, తగ్గింపు స్వభావము నీలో పెంపొందించటానికి దేవుడే నిన్ను నలుగగొడుతూ నిన్ను మలుస్తూ ఉన్నాడు. అంతేకాని అప్పుడే ఆ బహుమానం నీకివ్వడానికి కుదరదు. ఎందుకంటే అది నీ సొంత సామర్థ్యంతో సంపాదించుకున్నానని నువ్వు తలంచే అవకాశం లేదా ప్రమాదం కూడా ఉన్నది. అందుకే మొదట ఆయన నీ హృదయాన్ని సిద్ధపరచాలి. ఆయన యందలి నిరీక్షణతో నీవు నింపబడాలి. ఆ ఆశీర్వాదాన్ని బయలుపరిచి నీకోసం సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని ఆయన నీ చేతికి ఇచ్చినప్పుడు అది ఆయన తన కృపచేత నీకిచ్చిన బహుమానమని నువ్వు గుర్తిస్తావు. అప్పుడు ఆయనను మనసారా స్తుతిస్తావు, ఆయనకే మహిమ చెల్లించగలవు. అందుకే ఆయన నీలో నిరీక్షణను రేకెత్తిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడా, నీ హృదయం మరోసారి దేవునిని హత్తుకోవాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నాను. మరోసారి ఆయనలో విశ్వాసముంచు, దేవుని యందే నిరీక్షించు. నా దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు. పరిస్థితి చెయ్యి దాటిపోతున్నట్టుగా అనిపించినా ఆయన సర్వశక్తుడైన దేవుడని నాకు తెలుసు. నన్ను ఒక్కొక్క అడుగు నడిపిస్తూ, దారి చూపుతూ నిత్య నివాసానికి నన్ను చేరుస్తానని వాగ్దానం చేశాడు. అది నేను నమ్ముతున్నాను. ఆయన యందే నా నిరీక్షణ. తగిన కాలంలో, సరియైన సమయంలో నన్ను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని నువ్వు చెప్పాలి. దేవుడు తన సమయం విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. నీ బహుమానం ముందుగా ఇవ్వటం అరుదు, కాని ఆలస్యం మాత్రం ఎప్పటికీ కాదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ శ్రోతలు, మీకున్న సమస్య నుండి లేదా అవసరం నుండి గట్టెక్కేది ఎలాగో ఈ క్షణాన మీకు అర్థం కాకపోవచ్చు. దేవుడు తనదైన ఖచ్చితంగా సరియైన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్న శ్రమలో, సమస్యలో నుండి బయటపడే దారి నీకు చూపిస్తాడు. నీకవసరమైన దానికన్నా ముందుగా ఆశీర్వాదాలు ఆయన నీకు ఇవ్వకపోవచ్చు, కాని ఆలస్యం మాత్రం చెయ్యడు. సమయం విషయంలో ఆయన ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాడు గనక నీ నిరీక్షణను పునరుద్ధరించుకో. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసముంచు. నీలో ఉన్నటువంటి విశ్వాసము ఎదిగి ఫలించనివ్వాలి. కొన్నిసార్లు ఆలస్యమవుతుందని అనిపించిన మబ్బులు కమ్మినట్లై దారితెన్ను కనబడకున్న ప్రభువునందే నిరీక్షణనుంచు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఇది ఎంతగానో నొక్కి చెప్పబడుతూ ఉన్నది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అన్న ఈ మాటను గమనించండి. అదే నిరీక్షణ అంటే.
అది విశ్వాసము ద్వారా కలిగే ఫలం, దేవుని నమ్ముకోవడం ద్వారా వచ్చే ప్రతిఫలం. కాబట్టి దేవుడు తానే తన పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితంలో ప్రవేశించి మీ విశ్వాసమును బలపరిచి, నిరీక్షణను స్థిరపరిచి, పోషించి వృద్ధి పొందింపజేయునుగాక. పరిస్థితి ఏదైనా, ఎలాంటి ఎడారిలో మీరున్నా, ఈ విలువైన సందేశాన్ని వింటున్న మీలో ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి అనుభవమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ శ్రోతలు, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా జీవితాలలో నెమ్మది లేక ఎన్నో శ్రమలను అనుభవిస్తూ, కీడు తరువాత కీడును అనుభవిస్తూ నెమ్మది లేక బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి దయనీయమైన మా పరిస్థితిని చూచి ఇంత గొప్ప వాగ్దానాన్ని మీరు మాకిచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా సమస్త ఆనందాన్ని, సమాధానాన్ని పొందుకోగలమని ఈ వర్తమానం ద్వారా తెలుసుకున్నాం. మాకు రక్షణను అనుగ్రహించి మా విశ్వాసాన్ని బలపరచమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ. ఆదరణే లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ. ఎవరూ లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ. ఎవరూ లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ. కరుణించెను నన్ను, కృప చూపెను నాకు, కరుణామయుడు నా యేసయ్యా. కరుణించెను నన్ను, కృప చూపెను నాకు, కరుణామయుడు నా యేసయ్యా. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడతేర్చెను నన్ను ఆ ప్రేమ. కన్నీటి గాథలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ. కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడతేర్చెను నన్ను ఆ ప్రేమ. కన్నీటి గాథలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ. కలవరపడి నేను